ఒక వ్యక్తి ప్రాపర్టీని ఇల్లీగల్ గా ఎవరైనా ఆక్రమించుకున్న వ్యక్తి పైన కేసు వేయడానికి మీ దగ్గర 12 సంవత్సరాల టైం ఉంటుంది. అదే ఒక గవర్నమెంట్ ప్రాపర్టీని ఎవరైనా ఇల్లీగల్ గా ఆక్రమించుకున్న వ్యక్తి పైన కేసు వేయడానికి 30 సంవత్సరాల గడువు ఉంటుంది. కానీ వక్ఫ్ బోర్డుకి ఈ రూల్స్ ఏవి కూడా అప్లై అవ్వవు. అంటే వక్ఫ్ ప్రాపర్టీకి మన చట్టంలో ఉన్న లిమిటేషన్ యాక్ట్ వర్తించదు. 100 ఏళ్ల క్రితం నాటి ప్రాపర్టీ అయినా కూడా వక్ఫ్ బోర్డు క్లెయిమ్ చేయొచ్చు ఆ ప్రాపర్టీ మాదే అని. ఈ మినహాయింపు కేవలం వక్ఫ్ బోర్డుకు తప్ప మరే ఇతర మతపరమైన ట్రస్ట్కి లేదా ఎండోమెంట్కి ఇవ్వలేదు. అలాగే ఇందాక చెప్పినట్లు ఇండివిజువల్ పర్సన్కి సంబంధించిన ప్రాపర్టీ వక్ఫ్ ప్రాపర్టీగా కన్సిడర్ చేస్తే అతనికి కేవలం సంవత్సరం టైం మాత్రమే ఉంటుంది. అతను సంవత్సరం లోపలే కేసు వేసుకోవాలి, లేకుంటే ఆ ప్రాపర్టీ వక్ఫ్ ప్రాపర్టీ కింద జమ అవుతుంది. కానీ ఇప్పుడు ఈ సవరణ బిల్లులో ఈ ఎక్సెప్షన్ని పూర్తిగా తీసేశారు. లిమిటేషన్ యాక్ట్ 1963 ప్రకారం మాత్రమే వక్ఫ్ ప్రాపర్టీస్ మీద కూడా లిమిటేషన్ అప్లై అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చెప్పిన సంవత్సరంలోపు కేసు వేయాలనే లిమిటేషన్ తీసేసి నార్మల్ చట్టంలో ఉన్న 12 ఏళ్ల టైం పీరియడ్ దక్కుతుంది. అలాగే ఇందాక చెప్పినట్లు ఏదైనా ప్రాపర్టీ విషయంలో వక్ఫ్ కి ఇంకా గవర్నమెంట్ కి డిస్ప్యూట్ వస్తే ఆ డిస్ప్యూట్ పరిష్కారం అయ్యే వరకు ఆ ప్రాపర్టీ గవర్నమెంట్ ప్రాపర్టీ కిందే వస్తుంది. ఒకవేళ అది వక్ఫ్ ప్రాపర్టీ కాదు గవర్నమెంట్ దే అని తేలితే వక్ఫ్ ప్రాపర్టీ లీస్ట్ నుండి ఆ ప్రాపర్టీని తొలగించి రెవెన్యూ రికార్డ్స్ లో అప్డేట్ చేస్తారు. సో ఆ ప్రాపర్టీ ఇంకా శాశ్వతంగా గవర్నమెంట్ ప్రాపర్టీ కిందే వస్తుంది.